కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుంది? కళ్ళు కాయలు కాచేలా ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారంలో ఉంటుందని అంటున్నారు కొంతమంది. కానీ చివరి క్షణం వరకు ఏం జరుగుతుందో తెలియదు. జరగొచ్చు, జరగకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంతే ఉంటుంది. క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకొందరిలో ఆశలు పుడుతున్నాయి. మనము ఓ రాయి వేసి చూద్దాం అన్నట్లుగా 2 మంత్రి పదవులకు రాళ్ళేశారు. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిశారు. తమ అర్హతల గురించి చెప్పారు. పదవులు ఇవ్వండి ప్లీజ్ అని వేడుకున్నారు. వాళ్ళ అర్హతలు ఏంటంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కులం. ఇంతకీ మీనాక్షిని కలిసిన వారు ఎవరంటే మాజీ హీరోయిన్ విజయశాంతి, అద్దంకి దయాకర్. వారిద్దరూ ఎమ్మెల్సీలు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల పేర్లు తెర మీదకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీలు తయారయ్యారు. వారిద్దరికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది. విజయశాంతి తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటుంటే అద్దంకి దయాకర్ తనకు ఎస్సీ కోటాలో ఇవ్వాలని అడుగుతున్నాడు. రాములమ్మ, దయాకర్ ఇద్దరు విడివిడిగానే మీనాక్షిని కలిశారు. విజయశాంతి ఢిల్లీకి వెళ్ళి పైరవీలు చేసి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది. అధిష్టానం ఆమెను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసే వరకు రేవంత్ రెడ్డికి కూడా తెలియదట. అంత గోప్యంగా పైరవి చేసి పదవిని సంపాదించుకుంది. అద్దంకి దయాకర్ను రేవంత్ రెడ్డి ఎంపిక చేశాడు. ఆయన పదవి కోసం ఆరాట పడలేదని, పైరవీలు చేయలేదని, అందుకే ఆయన్ని ఎమ్మెల్సీని చేశానని రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రి పదవుల కోసం ఆరాట పడుతున్న ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్ను ఉదాహరణగా చూపిస్తే, ఆయన మాదిరిగా ఓపిక్గా నిరీక్షిస్తే మంత్రి పదవి వస్తుందని రేవంత్ ఒక్కసారిగా చెప్పాడు. విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక పార్టీతో సంబంధం లేనట్లుగానే ఉంది. అసలు పార్టీలో ఉందో లేదో కూడా తెలియదు చాలా మందికి. పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కాకపోయేది. అందుకే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే సమయంలో విజయశాంతి పేరును ఏ కోటాలను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేవంత్ రెడ్డితో తనకేం పని అనుకున్న రాములమ్మ ఏకంగా ఢిల్లీ నుంచి కథ నడిపింది. దీంతో అక్కడి నుంచి రేవంత్ రెడ్డికి అందిన లిస్టులో విజయశాంతి పేరుంది. అధిష్టానం చెప్పాక కాదనే ధైర్యం రేవంత్ కు ఉండదు కదా. అలా ఆమె ఎమ్మెల్సీ అయిపోయింది. క్యాబినెట్ విస్తరణపై చాలా నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఉన్న 6 పదవుల కోసం అనేక మంది పేర్లు తెర మీదకు వచ్చాయి. బీసీ, ఎస్సీ కోటాలో కూడా ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అయిపోయింది. కానీ విజయశాంతి కానీ అద్దంకి దయాకర్ పేర్లు కానీ ఎప్పుడు వినపడలేదు. క్యాబినెట్ విస్తరణ ఆలస్యం కావడంతో ట్రై చేస్తే అదృష్టం కొద్దీ మంత్రి పదవి వస్తే రావచ్చేమో అనుకున్నారేమో మీనాక్షి నటరాజన్ చెవిలో వేశారు. ఆమె వారి సంగతిని ఢిల్లీ పెద్దలకు చెబుతోంది. ఇక వాళ్ళు మళ్ళీ కసరత్తు మొదలు పెడతారు. ఈలోగా రాములమ్మ, అద్దంకి దయాకర్ కూడా ఢిల్లీలో పైరవీలు కొనసాగిస్తారేమో. విజయశాంతికి అధిష్టానం పెద్దలతో సంబంధాలున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే మంత్రి పదవి తెచ్చుకుంటుందేమో చెప్పలేం. సీఎం రేవంత్ రెడ్డి మినహా మంత్రుల్లో చాలా మంది కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద తీవ్రంగా అటాక్ చేయడం లేదని అధిష్టానం భావిస్తుందట. కేసీఆర్తో కలిసి విజయశాంతి ఆయన పార్టీలో పనిచేసింది కాబట్టి ఆమె అయితే ఆయన్ని బాగా అటాక్ చేస్తుందని హైకమాండ్ భావిస్తుందట. అలాంటి వ్యక్తి క్యాబినెట్లో ఉండటం మంచిదే అనుకుంటుందని సమాచారం. మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్న వారిలో 2-3పై వ్యతిరేకత వస్తుంది కాబట్టి విజయశాంతికి అవకాశం ఉంటుందేమో చెప్పలేం. మొత్తంగా రాములమ్మ ఢిల్లీ నుంచి చక్రం తిప్పి లక్కీ ఛాన్స్ కొట్టబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.